హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఇండియా తెలుగు ఛానల్. ఈ రోజు మనం ఈ వీడియోలో ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ హైదరాబాద్ నుంచి మరొక నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఈ నోటిఫికేషన్ సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అనేవి తెలుసుకుందాము. ఆల్రెడీ ఇదే ఆర్గనైజేషన్ కి సంబంధించి మనకి నిన్న టెక్నీషియన్ జాబ్స్ కి సంబంధించి మనకి నోటిఫికేషన్ అనేది డిస్కస్ చేసుకున్నాం కదా. ఈ రోజు గ్రాడ్యుయేట్ ఇంజనీర్ ట్రైనీస్ కి సంబంధించిన వేకెన్సీస్ కి మనము నోటిఫికేషన్ అనేది చూద్దాం ఫ్రెండ్స్. సో ఈ నోటిఫికేషన్ ద్వారాగా మనకైతే డిఫరెంట్ వేకెన్సీస్ అనేవి ఫిల్అప్ చేస్తూ ఉన్నారు. సో అప్పర్ ఏజ్ లిమిట్ వచ్చేటప్పటికి మనకి 27 ఇయర్స్ ఫ్రెండ్స్. ఈ నోటిఫికేషన్ ద్వారాగా మనకి ఈసీఈ, ట్రిపుల్ ఈ, మెకానికల్, సిఎస్సిలో మనకి గ్రాడ్యుయేట్ ఇంజనీర్ ట్రైనీకి సంబంధించిన వేకెన్సీస్ అనేవి ఫిల్అప్ చేస్తున్నారు ఫ్రెండ్స్. సాలరీ వచ్చేటప్పటికి మనకి 40,000 నుంచి 1,40,000 వరకు మనకి పే స్కేల్ రేంజ్ ఉంటుంది. సో ఫస్ట్ క్లాస్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేషన్ లేదా ఇంజనీరింగ్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇన్ రిలవెంట్ బ్రాంచెస్ లో మనకి ఉన్నట్లయితే రికగ్నైజ్డ్ యూనివర్సిటీస్ ద్వారాగా మనం ఈ జాబ్స్ కి అప్లై చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ మనం మూవ్ ఆన్ అయినట్లయితే ఈ జాబ్స్ కి మనం సెలెక్ట్ అయినట్లయితే మనము కంపెనీకి బాండ్ అనేది రాయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. 4 lakh రూపీస్ వర్త్ బాండ్ అనేది రాయాలి. 4 years పాటు అదే ఆర్గనైజేషన్ లో వర్క్ చేస్తాము అని చెప్పేసి టోటల్ 30 వేకెన్సీస్ అనేవి మనకి ఇక్కడ ఫిల్అప్ చేస్తూ ఉన్నారు. ఏజ్ రిలాక్సేషన్స్ కూడా మనకు వర్తిస్తున్నాయి. ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ కి 5 years ఏజ్ రిలాక్సేషన్ ఉంది. ఓబీసీ క్యాండిడేట్స్ కి 3 years ఏజ్ రిలాక్సేషన్, ఫిజికల్లీ ఛాలెంజ్డ్ క్యాండిడేట్స్ కి 10 years ఏజ్ రిలాక్సేషన్ ఉంది. అండ్ అలానే మోడ్ ఆఫ్ సెలెక్షన్ మనం గమనించినట్లయితే అప్లై చేసుకున్న క్యాండిడేట్స్ కి రిటర్న్ టెస్ట్ అండ్ అలానే పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా క్యాండిడేట్స్ అయితే సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ మనం మూవ్ ఆన్ అయినట్లయితే రిటర్న్ టెస్ట్ కి సంబంధించిన ఎగ్జామ్ సెంటర్స్ లిస్ట్ ఇచ్చారు ఫ్రెండ్స్. సో మనకి హైదరాబాద్, బెంగళూరు, చెన్నైలో మనకి దగ్గరగా ఎగ్జామినేషన్ సెంటర్స్ ఉన్నాయి. ఎగ్జామినేషన్ హిందీ అండ్ ఇంగ్లీష్ లోనే మనకైతే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఓఎంఆర్ బేస్డ్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు. అఫీషియల్ వెబ్సైట్ ద్వారాగా మనం హాల్ టికెట్స్ అనేవి డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ మనం మూవ్ ఆన్ అయినట్లయితే ఈ నోటిఫికేషన్ కి ఓన్లీ ఇండియన్ సిటిజన్ మాత్రమే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. దట్ మీన్స్ మీరు తెలంగాణ నుంచి అయినా ఏపీ నుంచి అయినా కానీ ఈ జాబ్స్ కి అప్లై చేసుకోవచ్చు. సో మీరు అఫీషియల్ వెబ్సైట్ అయిన www.ecil.co.in కి వెళ్ళి కెరీర్ సెక్షన్స్ లో కరెంట్ జాబ్ ఓపెనింగ్స్ పైన క్లిక్ చేసినట్లయితే మీకు ఈ జాబ్ కి సంబంధించిన లింక్ కనిపిస్తుంది. సో ఆ లింక్ పైన క్లిక్ చేసి మీరు ఈ జాబ్స్ కి అప్లై చేసుకోవచ్చు. అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ 23rd of March 2024 నుంచి 13th of April 2024 లోపు మనమైతే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. అండ్ అలానే ఈ జాబ్స్ కి అప్లై చేసుకోవాలి అనుకున్నట్లయితే అన్రిజర్వ్డ్ ఈడబ్ల్యూఎస్ అండ్ ఓబీసీ క్యాండిడేట్స్ 1000 రూపీస్ ఫీజ్ అనేది పే చేసుకోవాల్సి ఉంటుంది. సో ఈ ఫీజ్ అనేది ఆన్లైన్ మోడ్ లోనే మనం పే చేసుకోవచ్చు ఎస్బీఐ కలెక్ట్ ద్వారాగా. ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ అండ్ అలానే ఫిజికల్లీ ఛాలెంజ్డ్ క్యాండిడేట్స్, రెగ్యులర్ ఎంప్లాయీస్ ఆఫ్ ఈసీఐఎల్ క్యాండిడేట్స్ ఎలాంటి ఫీజు పే చేయాల్సిన అవసరం లేదు. రిమైనింగ్ క్యాండిడేట్స్ మాత్రమే ఇక్కడ ఫీజ్ అనేది పే చేయాలి. అండ్ నెక్స్ట్ ఇక్కడ మరొకసారి ఇంపార్టెంట్ డేట్స్ అనేవి ఇచ్చారు ఫ్రెండ్స్. 23rd of March 2024 నుంచి 13th of April 2024 లోపు మనమైతే ఈ జాబ్స్ కి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ మనం మూవ్ ఆన్ అయినట్లయితే మనకి ఎండ్ ఆఫ్ ద నోటిఫికేషన్ ఫ్రెండ్స్. మీరు ఈ నోటిఫికేషన్ కి అప్లై చేసుకోవాలి అనుకున్నట్లయితే అప్లై చేయడానికి కావాల్సిన లింక్స్ అనేవి డిస్క్రిప్షన్ లో ఉంటాయి. మీరు ఆ లింక్స్ ద్వారాగా ఈ నోటిఫికేషన్ కి అప్లై చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అనేవి మీకు అందాయని ఆశిస్తున్నాం ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ.